అబ్బబ్బా! ఈ వర్షాలు పడ్డాయంటే చాలు డాక్. ఒకటే తుమ్ములు, జలుబు. వీటికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చెప్పండి డాక్. ఎలర్జీస్తో సఫర్ అవుతున్న వాళ్ళల్లో ఎలర్జెన్స్ అంటే దుమ్ము కానీ లేకపోతే ఏదైనా మన ఇంట్లో పెంచుకునే పెట్స్ ఉంటాయి చూసారా, దాని మీద ఉండే ఫర్ ఉంటుంది, ఆ ఫర్ కానీ ఆ ఫర్ మీద ఉండే చిన్న చిన్న మైట్స్ కానీ యానిమల్ డాండర్ కానీ లేకపోతే ఒక్కొక్కసారి మన ఇంట్లో వంట చేస్తున్నప్పుడు వచ్చే ఆ స్మోక్ వల్ల కానీ ఇటువంటి వాటివన్నీ కూడా యాక్చువల్లీ హార్మ్లెస్ సబ్స్టాన్సెస్, కానీ ఇవన్నీ ఒక ఎలర్జెన్స్గా మారుతూ ఉంటాయి. సో ఎవరైతే ఈ ఎలర్జిక్ రైనైటిస్తో సఫర్ అవుతూ ఉంటారో ఈ ఎలర్జన్కి ఎక్స్పోజ్ అవ్వగానే బాడీలో ఒక రియాక్షన్ జరిగి బాడీలో హిస్టమిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అందుకే ఎవరైతే ఎలర్జెన్స్తో సఫర్ అవుతూ ఉంటారో వీళ్ళల్లో యాంటీ హిస్టమిన్స్ ఇస్తూ ఉంటారు. కేవలం ఎలర్జెన్సేనా అని అనుకుంటే మనం గమనించినట్లయితే చల్లటి వాతావరణంలోంచి ఒక వేడి రూమ్లోకి వెళ్ళినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి తుమ్ములు వస్తూ ఉంటాయి. అలాగే పొద్దున్న లేవగానే కూడా కొంతమందిలో తుమ్ములు చూస్తూ ఉంటాం. అలానే స్నానం చేసి వచ్చిన వెంటనే వాళ్ళల్లో తుమ్ములు చూస్తూ ఉంటాం. సో వీటన్నిటికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ప్రతి బాడీకి ఒక తత్వం అనేది ఉంటుంది. దాన్ని హోమియోలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది.